లాక్కొని వస్తా పోయి యాములనున్నా లాక్కొని వస్తాను అని చెప్పడము, బెదిరించడం ఎక్కువ అయిపోయింది సార్. వాడు కూడా డబ్బులు ఇచ్చినావు, నువ్వు ఇంటికాడికి వచ్చి ఫోన్లు కూడా చేయడు సార్. ఇంటికాడికి వచ్చి నువ్వు వస్తావా, నువ్వు డబ్బులు ఇస్తావా, ఇయ్యవా, లేకపోతే నా దగ్గర లెక్క ఉంది, నేను తలుచుకుంటే నీకేమన్నా చేయగలను, నువ్వు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి బెదిరించడము, ఇంటికాడికి వచ్చి ప్రెజర్ ఎక్కువ పెట్టినాడు సార్. ఆయనను కూడా ఇస్తావా చేస్తావా రెండే, అంతకు మించిలే. ఇప్పించుకున్నాం సార్, మేము ఇప్పించుకున్నాము. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, కట్టకుండా ఎక్కడికి వెళ్ళాం కదా, మాకంత చేయడం ఏం అవసరం. ఆయన నాకు 2 సార్లు ఫోన్ చేసినాడు సార్. 31 నైట్ మార్నింగ్ నుంచి ఫోన్ చేసినాడు. మార్నింగ్ చేసి బాగా మాట్లాడినాడు, 3:47కి ఫోన్ చేసి బాగా మాట్లాడినాడు, ఇంటికి వస్తున్నా అని కూడా చెప్పినాడు. అంతలోనే మధ్యలో ఏమైపోయింది ఆయనకి, ఆయన ఎట్లా చనిపోయినాడు, ఆయన ఇక్కడ చనిపోయింటే ఆయన ఫోన్ నంద్యాలకి ఎట్లా వెళ్ళింది, ఆయన ఏం జరిగింది, ఆయన ఫోన్ ఎక్కడో పోయింది, ఈయన డెడ్ బాడీ ఇక్కడ ఉందా.